ఎస్ఆర్హెచ్‌లో మరో రోహిత్. ఇది నిజమే. ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్‌లో అంటే నిన్ననే కాదు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో మేనేజ్‌మెంట్ వాళ్ళు ఈసారి తెలుగు ప్లేయర్‌ని నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొని మంచి పని చేశారు. ఒక మంచి ఆల్‌రౌండర్ అనమాట. సో, పుల్ షాట్‌లో చాలా బాగా ఆడుతున్నాడనమాట అతను నితీష్ కుమార్ రెడ్డి. 140+ చేసిన బాల్‌ని కూడా అలా ఊకగా స్టాండ్స్‌కి పంపిస్తూ ఉన్నాడు. అచ్చం రోహిత్ శర్మలాగా తలపిస్తున్నాడు అని అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఒక మంచి మూవ్ నితీష్ కుమార్ రెడ్డి అని అంటూ చెప్తున్నారనమాట. సో, నిన్న జరిగిన మన కింగ్స్ రోడ్ పంజాబ్ మ్యాచ్‌లో అయితే అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనమాట. 64 రన్స్ కొట్టాడు. అందరూ టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయారు. కానీ ఒక్క నితీష్ కుమార్ రెడ్డి ఒకడు మాత్రమే ఒక వాల్ లాగా పిల్లర్ లాగా నిలబడి మ్యాచ్‌ని ముందుకు తీసుకెళ్ళి 180 ఉంది ప్లస్ మనకు స్కోర్ చేజింగ్ అంటే అది అతని వల్లే అనమాట. చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. అటు బౌలింగ్‌లోనూ ఇంపార్టెంట్ వికెట్ ఎవరైతే మంచిగా సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ ఆ బ్యాట్స్‌మెన్ అవుట్ చేసి వావ్ అనిపించాడనమాట. జితేష్ శర్మ వికెట్ తీసుకున్నాడు. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. అతను ప్రతి ఒక్కళ్ళు కూడా హిట్ మ్యాన్‌తో పోలుస్తున్నాడు. ఆ యాంగిల్ కానివ్వచ్చు, 6 కొట్టేటప్పుడు ఫుల్ షాట్‌లో నంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే రోహిత్ శర్మ. సో, సేమ్ టు సేమ్ అలాంటి షాట్లే తలపిస్తూ బ్రహ్మాండంగా ఆడాడనమాట. మొన్న చెన్నై మ్యాచ్‌లో కూడా బాగా ఆడాడు. ఒక మంచి ఆల్‌రౌండర్ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కాబట్టి అతనికి చాలా మంచి పేరు కూడా వస్తుందనమాట. సో, కాబట్టి హిట్ మ్యాన్‌తో పోలుస్తుండడం ఎంతవరకు కరెక్టో అని చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా సరే నాకైతే మరో హిట్ మ్యాన్ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క బాల్ నేను చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి సేమ్ రోహిత్ శర్మ లాగా అయితే చివర్లో వచ్చి ఫస్ట్‌లో కూడా రోహిత్ శర్మ ఒక ఆల్‌రౌండర్ పద్ధతి ఇచ్చాడనమాట. సో, అదే విధంగా ఇప్పుడు కూడా తిను ఒక ఆల్‌రౌండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ముందుకైతే కొనసాగుతూ ఉన్నాడు. సో, ఇదే విధంగా కొనసాగాలని అని చాలామంది అయితే తనైతే కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ ఒక ఆల్‌రౌండర్ లాగా ఇండియాలోకి వచ్చి చాలా మంచిగా అయితే ఓపెన్ బ్యాట్స్‌మెన్ చేస్తూ ధోని ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి సెంచరీలు మ్యాచెస్ విన్ చేశారనమాట. కెపాసిటీ ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు రోహిత్ శర్మ. అదే తరహాలో జితేష్ శర్మ కూడా ఎదగాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈసారి సన్‌రైజర్స్‌లో మిడిల్ ఆర్డర్‌లో మంచిగా ఆ లాంగ్ ఆన్ వరకు 6 కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అంటే మన నితీష్ రెడ్డి పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందన్నమాట. దానికి తోడు నిన్న అబ్దుల్ సమద్ కూడా చాలా బాగా ఆడాడనమాట. సహకరించాడు. 200 స్ట్రైక్ రేట్‌తో 12 బాల్స్‌లోనే 25 రన్స్ కొట్టి తను కూడా అవుట్ అయిపోవడం జరిగిందనమాట. సో, కాబట్టి తనకంటూ మంచి సపోర్ట్ అబ్దుల్ సమద్ ద్వారా నిలిచింది. అందుకే దాని మ్యాచ్ కూడా సన్‌రైజ్ గెలవడం జరిగిందనమాట. సో, కాబట్టి ఇంకా ఇలాంటి మంచి మంచి మ్యాచెస్ గెలిచి సన్‌రైజ్ ఈసారి టైటిల్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఏదేమైనా సరే ఈ 20 సంవత్సరాల కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరూ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసి అతన్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో, అతని ఆట తీరు పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.